గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అలానే గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై అవసరమైతే సీబీఐతో దర్యాప్తు చేస్తామని స్పష్టం చేసింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంతో పాటు 2 బిల్లులకు ఆమోదం తెలిపింది అసెంబ్లీ. అసెంబ్లీలో రెండో రోజు 2 బిల్స్ ను ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ రూపొందించిన బిల్లును రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టారు. విజయవాడలోని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరును పెడుతూ గత ప్రభుత్వం తెచ్చిన చట్ట సవరణను రద్దు చేస్తూ మరో బిల్లును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు తిరాలి శ్రవణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర, ఏలూరి సాంబశివరావు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నాడు నేడు పథకంతో అద్భుతాలు జరిగినట్టు గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, ఆ పథకంలో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు ధూళిపాళ్ల నరేంద్ర. సభ్యుల ఆరోపణలపై స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాడు నేడుపై ప్రభుత్వం విచారణ చేపడుతుందని ప్రకటించారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. అధ్యక్ష 2019 నుంచి 24 అని మీరు చూస్తే 2019లో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 38,98,000 మంది విద్యార్థులు 5 సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది 38,26,000 మంది విద్యార్థులకు తగ్గిపోయింది. అంటే 72,117 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు. ఇది కరెక్ట్ కాదు, అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి, అంటే డౌట్ లేదు. అదేవిధంగా 117 జియో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. అది కూడా మేము డిస్కషన్లో ఉంది. దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్. ఉపాధ్యాయులు నియమిస్తాం, ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం, జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. గత ప్రభుత్వం ఏపీపీఎస్సీని సొంత జాగీర్గా వాడుకున్నారని తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో సీనియర్ ఆఫీసర్ల పాత్ర ఉందని, అందుకే సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్ చేశారు ధూళిపాళ్ల నరేంద్ర. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న ఆయన ఇంటెలిజెన్స్ డీజీ అయ్యాడు. ఇటువంటి సీనియర్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి